పవన్ కళ్యాణ్ సినిమాల్లో అయితే చాలా చాలా పాపులర్. కానీ ఈ నెగ్గడంలో తగ్గడం కోసమే నెగ్గడం అనే దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ నిజంగా పిహెచ్డి చేశాడు. నిజంగా ఆయనకి ఎక్కడ తగ్గాలి తెలుసు, ఎక్కడ నెగ్గాలి తెలుసు. నెగ్గడంతో వచ్చే తగ్గడంలో దాంతోపాటు వచ్చే విజయంలో ఆయనకి ఆయనే సాటి అని దాదాపుగా 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఆయన ప్రస్థానం ఇదే నిరూపించింది. రాజకీయంగా కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, పొలిటికల్ స్క్రీన్ పైన కూడా పూర్తి క్లారిటీతో నెగ్గుతూ తగ్గుతూ నెగ్గుతూ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాల తర్వాత పుష్కర కాలంగా ఆయన ప్రయాణం చూసుకుంటే అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు, అనేక ఉద్యమాలు, ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనకంటూ ఒక ముద్ర వేశారు రాజకీయంగా. కరెక్ట్గా 2014 మార్చి 14న ఆయన పార్టీ హైటెక్ సిటీ మాదాపూర్లో నోవాటల్లో అక్కడ పురుడు పోసుకుంది. ఆ వేదికగా జనసేన ఆవిర్భవించింది. సరే, ఎలా ఉంటుంది ఈయన ప్రస్థానం? ఎందుకంటే చేతిలో ఒక చిన్న బుక్ పట్టుకుని ఆ రోజు ఆ సీన్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. చేతిలో ఒక చిన్న డైరీ లాంటిది పట్టుకుని ఆ సభకు వచ్చి నేను ఇలా పార్టీ పెడుతున్నాను, ఇలా నా ఆలోచనలు ఇది ఒక సిద్ధాంతం, ఇలా వెళ్ళాలనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన చాలా ప్రజారాజ్యం పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. యువరాజ్యం వింగ్ చూసేవారు. సరే, ఆ రోజు జరిగిన పరిణామాలందరికీ తెలుసు. ప్రజారాజ్యం విలీనమైపోయింది కాంగ్రెస్లో. తర్వాత ఏమిటి పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఆయన చాలా ఆవేశపరుడు అని అంటారు. లేదు, ఆయన మౌనం తర్వాత మాట్లాడేది చాలా భయంకరంగా ఉంటుందని మాట్లాడతారు. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా నడిపిస్తాడు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అని అందరూ ఆసక్తిగా చూశారు, మాట్లాడుకున్నారు, గమనించారు. కానీ ఆ ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చింది, రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సహకరించి వెళ్ళారు, పోటీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది పరిణామాలు చూశారు. మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే అన్నట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో అప్పుడు వామపక్షాలతో జతకట్టి 139 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక స్థానంలోనే జనసేన గెలిచింది. బలంగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి ఏం జరిగిందని చూసాం. ఆ రోజు జగన్ ప్రభంజనం వల్ల ఏమైందనేది చూశారు అందరూ. ఆ తర్వాత పోటీ చేసినటువంటి 2 స్థానాలు గాజువాక, భీమవరం, 2 చోట్ల ఘోర పరాభవం. అరే, అధ్యక్షుడే ఓడిపోయాడు. అధ్యక్షుడే ఓడిపోతే అసలు ఇంకేమన్నా ఉందా? పార్టీ నిలబడుతుందా? ఇక భవితవ్యం ఏంటి, భవిష్యత్తు ఏంటని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఎక్కడ మెరవలేదు. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చానని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. భయపడలేదు. క్యాడర్ని కూడగట్టారు, జనాన్ని కూడగట్టారు, పోరాటమే చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టారు, కేసులు పెట్టారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే నెట్టుకొచ్చారు. ఒక దశలో ఇంకా చెప్పాలి అంటే సామాజిక ముద్ర వేసినా కూడా ఆయన ఎక్కడ కంగారు పడలేదు. సామాజిక ముద్ర వేయడానికి పార్టీ అది ఇది అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. వ్యక్తిగత ప్రతిష్టని తీవ్ర స్థాయిలో దెబ్బతీశారు. పెళ్లిళ్ళని లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ప్రతి చోట వెళ్ళిన చోటలా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి స్థాయిలో సామాజిక ముద్రతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడ బాధపడలేదు. ఎన్నో పరాభవాలు, ఎన్నో పరాజయాలు అయినా కూడా జనాన్ని కూడగట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను అని ఇప్పటం సాక్షిగా చేసినటువంటి శపథాన్ని నిరూపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో బీజేపీతో కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. అసలు పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేటుతో నిజంగా ఒక ప్రాంతీయ పార్టీ దేశ చరిత్రలో ఇప్పటివరకు జనసేన అనుకుంటా 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో రికార్డు నమోదు చేసి అసలు ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇదంతా అవుతుందా అని అనుకున్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పారు. ఇప్పటం వేదికగా చేసినటువంటి శపథాన్ని నిరూపించారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఎంత ప్రత్యేకత ఉంది అంటే అధికారం సాధించినప్పటికీ కూడా దేశ ప్రధాని సాక్షాత్తు మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి అసలు చాలా ఆనందపడిపోతూ ఆయన ఒక రకంగా పవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు. మరి అంతలా ఎలా ఒక దేశ ప్రధాని మెప్పించగలిగారు అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. దీంతో పాటు
తనకి అసలు 2 చోట్ల ఓడిపోయాడు, పార్టీ నడుపుతాడు, ఒక అధ్యక్షుడైనా అసలు ఇది ఎందుకు అని హేళన చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, ఘోరంగా చీత్కరించిన వాళ్ళందరికీ కూడా శపథం చేసి అసలు మీ అడ్రస్సే గల్లంతు చేస్తాను నేను, అసలు మీకు ఓటమంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పిన తర్వాత పిఠాపురం ఏదైతే తనకి తొలి విజయాన్ని అందించిందో పిఠాపురం పీఠం వేదికగా ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు. సో ఆవిర్భావం, నేపథ్యం, పోరాటం, సిద్ధాంతాలు, నిజంగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం అనూహ్యం, అనర్విచనీయం. మరి సైన్యాధ్యక్షుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, చిత్రాడలో సభ పెడుతున్నారు. అలాగే ఈ పార్టీకి సంబంధించి దేశంలో 100% స్ట్రైక్ రేట్ అని చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే జనసేన గారు పెట్టినటువంటి పార్టీ జనసేన కేవలం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా మనం చూసాం జాతీయ స్థాయిలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల రూపురేఖలే మారిపోయాయి. సో జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతటి స్థాయి ఆదరణ లభించడం నిజంగా అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. అందుకే ఎన్ని ఓటములు, పరాభవాలు, పరాజయాలు ఉన్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గిన పరిస్థితే లేదు. తను చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. 15 సంవత్సరాలు ఈ కూటమి ఉంటుంది, ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇందులో కూడా ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ కూటమి 15 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చాలా ముఖ్యం. పొరపచ్చాలు రాకుండా కూడా చూసుకునేంతటువంటి పరిపక్వత పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అనేది చాలామంది విశ్లేషకుల మాట. మరి సైన్యాధ్యక్షుడు ఈరోజు ఏం మాట్లాడతారు, ఎందుకంటే రాజకీయ అంశాలు మాట్లాడతారా, లేకపోతే నేపథ్యం, ప్రస్థానం గురించి చెప్తారా, కొన్ని కీలకమైనటువంటి వైసీపీ జాయినింగ్స్ కూడా ఈరోజు జనసేన వేదికగా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అందరి చూపు చిత్రాడ వైపే. మరి సేనాని జయకేతనంలో ఎలా ఉండబోతోంది, ఏం మాట్లాడతారు, అందరి చూపు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా లక్షల సంఖ్యలో వస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3